ఆహా, నేను రోజు ఇలా చెయ్యి కాల్చుకుంటూ ఉంటే నువ్వు ఇలా నవనీతం రాస్తూ ఉంటే మనిద్దరం హాయిగా బృందావనంలో కలుసుకుంటూ ఉంటే ఇదేడు పోయే కాలం నాయను పుణ్యాను పోతే పాప మీద రవుద్దని అమ్మో నాయను ఎరిలో దేవి నీకు పువ్వులంటే ఇష్టమా? నాకు ఇష్టమే. దేవి నీకు పావురాలంటే ఇష్టమా? నాకు ఇష్టమే. దేవి నీకు కోడి ఈకంటే ఇష్టమా? నాకు ఇష్టం లేదు. దేవి నీకు ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి, పద తొందరగా స్నానం చేద్దు. నా స్నానం గురించి నీకెవరు తొందర? అయ్యో ఇక్కడ చెమట్లు పట్టినప్పుడు స్నానం చేయకపోతే బొబ్బేరియా అని జబ్బు వస్తుంది. బొబ్బేరియా? మలేరియా విన్నాను కానీ బొబ్బేరియా ఏమిటి? అదే ఇక్కడ నిద్ర లేచిన వెంటనే జనం ఇమ్మీడియట్ గా స్నానం చేస్తారు, లేకపోతే ఈ గాలికి ఒళ్ళంతా బొబ్బలు వస్తాయి. దాన్ని ఇక్కడ జనం ముద్దుగా బొబ్బేరియా బొబ్బేరియా అని పిలుచుకుంటారు. పద అక్కడ బాత్రూమ్ వెయిటింగ్, పద. దూరత్తయ్య ఆ పెద్దపాలెం సంబంధం వాళ్ళు కౌరెట్టారు. మన సీతను చూసుకోవడానికి రేపు మంచి రోజంట, బయలుదేరి వస్తామన్నారు. ఇప్పటికిప్పుడు చెబితే ఎట్టగే, నలుగురిని పిలుచుకోవద్దు. నలుగురిని పిలవడానికి 4 నెలలు కావాలా ఏంటి? నేను ఒక్కరు పరిచయానంటే ఊరంతా బయలుదేరి వచ్చేస్తా. అరు అయ్యా, రేపు దివ్యమైన ముహూర్తం. రేపే తాంబూలాలు తీసుకుంటే ఓ నెలలలో బ్రహ్మాండమైన ముహూర్తాలు ఉన్నాయి. అది దాటితే అంత మంచి ముహూర్తాలు లేవు. సరే అలాగే కానివ్వండి. కన్నా జేజే, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటో చూడు. అలాగే జేజే. సీత ఉండు. ఏమిటి అలా చూస్తున్నావు? పిలుపు మారిందనా? మనిషినే మారిన తర్వాత పిలుపుదే ఉంది. రా. ఏదో సిటీ నుంచి వచ్చాను కదా, కాస్త స్పీడ్ ఎక్కువ, తొందరపడ్డాను. మీ డాడీ నిన్ను మళ్ళీ తీగలా పెంచారు, మా డాడీ నన్ను రివాల్వర్లా పెంచారు. తప్పు నాది కాదు, పెంచిన మా డాడీది. జరిగిందంతా మర్చిపో సీత. సారీ. పర్వాలేదండి. ఇక్కడి నుంచి మనం ఫ్రెండ్స్, ఓకే? ఏమిటి ఆలోచిస్తున్నావు? శ్రీధర్ కోసమా? నాకంతా చెప్పాడులే శ్రీధర్. వాడి జీవితంలో చేసిన మంచి పని ఏమిటో తెలుసా? నిన్ను ప్రేమించడం. రా రా సీత, కూర్చో. సీత, ఏమిటమ్మా, ఏమైంది? ఎందుకా కన్నీళ్ళు? నాకు ఈరోజు పెళ్లి చూపులు. ఏమిటి? నీకు పెళ్లి చూపులా? నో, నేను ఒప్పుకోను. శ్రీధర్ నిన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయం మా డాడీకి నేను చెప్తాను. కాదంటే ఎదిరించి మీ పెళ్లి నేను చేస్తాను. నన్ను మార్చినందుకు నీకు నేనిచ్చే ప్రజెంటేషన్ ఇది. కూర్చో. రత్తయ్య గారితో వీవందుకోవటం అంటే అసలు మీరు ఊరందరికీ ఈ అంకుల కిందే లెక్క. అందుకే కదండి మేము వచ్చింది. అసలు పిల్లని మేము చూడమంటే చూడాలని రత్తయ్య గారే పట్టుబట్టారు. సీత ఎక్కడా? ఇప్పటిదాకా ఇక్కడ జేజే. మరేమైంది? రే జేజే, సీత ఎక్కడరా? సీత. నాగరాజు. ఎస్ శ్రీదేవి. సీత, ఇక్కడికి ఎలా వచ్చావు? స్లీపింగ్ పిల్స్ కొబ్బరి నీళ్ళలో కలిపి 2 గ్లాసులు పట్టరా. 2 గ్లాసుల్లో వేస్తే వాళ్ళిద్దరు రేప్సిల్లో పడతారు. 3 గ్లాసులో వేస్తే ఇదే సమయం. దెబ్బకు దెబ్బ, సైటుకు సైటు, ఫైటుకు ఫైటు. శ్రీదేవి నా సొంతం. అక్క, సీత. మాట్లాడాను, నీతో మాట్లాడడానికి వచ్చింది. కూర్చోమ్మా. తాగండి. తీసుకో. తాగు శ్రీ, నీ కోసం స్పెషల్గా తెచ్చాను. తాగు, తాగాలి. నా బదులుగా నువ్వే తాగాలి. తాగు రాజా, నువ్వే తాగు.
సీత రేవుకు కూడా వెళ్ళలేదంట. రేవుకు కూడా వెళ్ళలేదా? రత్తయ్య గారితో సంబంధం కలుపుకోవడం అంటే మాటలా బాబు? అసలు రత్తయ్య గారితో సరితొగ్గలరో లేదో నా కళ్ళారా చూస్తాను. ఎక్కడ ఎంకులోరు? వీరేనండి. నమస్కారం నమస్కారం. పెళ్లి కొడుకు ఎక్కడా? ఓ రాకూడదు కదా. పెళ్లి కూతురు ఎక్కడా? ఇలా కన్ఫ్యూజన్ అంతా చూస్తా ఉంటే పెళ్లి కూతురు ఏదో మిస్సింగ్ అయిపోయినట్టు కనిపిస్తుందంటే. కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా? నేను మూసుకుంటాను. కాసేపటికి ఊరంతా నోరు తెలిసేస్తోంది. మరి ఏంటో నువ్వు మాట్లాడేది? అనవసరంగా ఇక్కడ అక్కడ ఎందుకు ఎదుగుతారు? ఆ కెస్టమూర్తాలు గెస్ట్ హౌస్ చూసావా? అక్కడ ఉండొచ్చు, వెళ్ళి చూసుకోండి. లింగయ్య, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? అబ్బే అదేం కాదండి. తమరు గాని ఎతకడంలో గాని ఆలస్యం గాని అవుద్దామోనని పాయింట్ చెప్పానండి. ఆ కూతురు అక్కడికి ఎందుకు ఎడుతుందిరా? భలేవాడి రత్తయ్య, కన్న తండ్రి నీకే చెప్పండి కోన్ కిస్కా గొట్టం గాని నాకు చెప్పుద్దేటి. కాకపోతే మొన్న అక్కడే చూశాను, పై మొన్న అక్కడే చూశాను, మొన్నకు మొన్న అక్కడే చూశాను, ఆ మొన్నకు మొన్న. అదేమిటి రత్తయ్య, అమ్మాయి ఎక్కడుందని ఆయన చెప్తూ ఉంటే ఆయన నోరు మూయమంటావేటి? ఈడు అసలే మాయదారి వచ్చినోడు. ఈడు మాటలు నమ్మకండి బాబు. నీ కళపగని నువ్వు చూసినా వెట్రని జమ్మడిపోను. లేకపోతే నీ కళ్ళతో చూస్తానంటే నీ జమ్మడిపోను. నేను డాబాలో నుంచి బయటకు వస్తా ఉంటే ఆ పిల్ల డాబాలోకి వెళ్తా ఉంది. మరి లింగయ్య, నువ్వు అన్నదే గనక నిజమైతే, నా కూతురు అక్కడే గనక ఉంటే నీ కళ్ళ ముందే దాన్ని నరికేస్తాను. అది గనక అబద్ధం అయితే ఈయన నరికే ఊరుకు పట్టిన శని ఇరగడైపోద్ది. ఆ నరికేడు బాబు. కన్నా జేజే, ఎక్కడుంది చెప్పరా? ఎక్కడుంది? అక్కడే ఉంది జేజే. అక్కడే అంటే ఆ లింగయ్య గారు చెప్పిన చోటే. ఈ రత్తయ్య అన్నమాట తప్పడరా? జేజే, మీరు గాని అడ్డు తగిలితే దాని మెడ కాదురా, ఈ రత్తయ్య మెడ తెగి నేల మీద పడుతుందిరా. జేజే, ఒక్క నిమిషం ఓపిక పట్టు. అసలేం జరిగిందో తెలుసుకొని, నువ్వు అనుకున్నట్టు సీతయ్య గనక తప్పు చేస్తే నువ్వు కాదు, ఈ కత్తితో సీత మెడ నేను నరుకుతాను. అమ్మా సీతమ్మ తల్లి, ఏంటి తల్లి ఇది? ఏం జరిగింది అసలు? ఆ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు తల్లి? ఎవరన్నా మోసం చేసి గాని బలవంతంగా గాని తీసుకెళ్లారా? చెప్పమ్మా, చెప్పు తల్లి. నేను చెప్తాను. ఎవరు మోసం చేసి తీసుకెళ్లలేదు, బలవంతంగా అంతకంటే తీసుకెళ్లలేదు. కావాలని కామం పొరలు కమ్మి డబ్బు కాసపడి మా వాడితో పడుకోవడానికి వచ్చింది. కామం కళ్ళు కప్పి రాలేదు, వాళ్ళు చెప్పినట్టు ఎవరితోనూ పడుకోవడానికి రాలేదు. శ్రీధర్, అవును జజయ్, మేము ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఈ ఊరంతా సీతని గౌరవిస్తుంటే మా అక్క గర్వం కట్టలు తెంచుకుంది. ఆ పిల్ల మీద పగబట్టింది. ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. అందుకే ఆ పిల్లని మోసం చేసి ఎవరో ఒకరితో పెళ్లి కాకముందే గర్భోత్తం చేయాలనుకుంది. చెవిటన్ను మాట్లాడుతున్నది నిజమక్క, నువ్వు వాడే నాటకంలో ఎవరో ఒకరి చేత ఆ పిల్ల జీవితం నాశనం చేయిస్తావని నేనే ప్రేమిస్తానని చెప్పాను. కానీ అప్పటికే సీత నేను ప్రేమించుకుంటున్నావు. అబద్ధం, అదంతా అబద్ధం. చెప్పరా ఏం జరిగిందో? నన్నేం చేయొద్దు, అంతా నిజమే చెప్తాను. ఆ అమ్మాయి చిన్నబాబు కోసం వస్తే శ్రీదేవి నా చేత్తో నిద్ర మాత్రం ఇప్పించింది. ఈ నాటకం అంతా ఆడిచేది శ్రీదేవే. ఆగండిరా, మీరు ఆగండి. ఏమ్మా తల్లి, నువ్వు ఆడదానివేగా. నువ్వు ఆడదానివై ఉండి కూడా మరో ఆడకూతురు బతుకు మంటల్లో కలిపితే నీకేం ఒరుగుద్ది? దాని బతుకు పాడు చేస్తే నీకేం లాభం అవుద్ది? జేజే, సీత ఎవరిని కోరుకుంటే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాన్నావుగా. సీత అతన్ని కోరుకుంటోంది, అతనికిచ్చి పెళ్లి చేయి. అవునన్నా, నీతో చెప్పడానికి భయపడ్డాను. అమ్మా, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా అన్నా కూడా చెప్పలేకపోయాను. చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు. చూడరత్తయ్య, ఏం లేకపోయినా జరగాల్సిన అల్లరేదో జరిగిపోయింది. అంచేత
అది కోరుకున్నట్టే ఆ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసేయి. నా మాటేను. బాబు, నిజంగా నువ్వు సీతను ప్రేమిస్తున్నావా? సీతను తప్ప ఈ జన్మలో ఇంకెవరిని పెళ్లి చేసుకోను. శ్రీధర్, పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నావా? పెద్దవాళ్ళు చచ్చారనుకున్నావా? పద. మీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. పెద్దవాళ్ళ? అసలు ఎవరని మాట్లాడుతున్నావు? మేము ఎవరి బిడ్డలం అనుకుంటున్నావు? ఈ నాగరాజు మేనత్త బిడ్డలం అనుకుంటున్నావా? కాదు, నిన్ను ఈ ఊరిని కలిపి కొనగలిగిన కృష్ణమూర్తి గారి కన్న బిడ్డలం. ఏ కృష్ణమూర్తి? పార్వతనేని కృష్ణమూర్తి.